మరి మీరేం కంగారు పడకండి. శత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు. వాడి గురించి మర్చిపోండి. 5 నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడిస్తాను. హలో నాన్న, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బేగంపేటలో ల్యాండ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ధర్మాబాయ్ ప్రాబ్లం. వాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు. ఎవడ్డా నా ధర్మాబాయ్? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కి ఇంటికి రా. సరే నాన్న. హాయ్, ఐమ్ తేజ. ఐమ్ ఆకాష్. యా, మీ వెహికల్ అటువైపు ఉంది. ఆ గేట్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. నన్ను కిడ్నాప్ చేస్తానన్నాడంట ధర్మాబాయ్. ఎవడాడు? నేనే. భలే జోకేసావే. జోకులేడానికి నేను నీ భావనో బామర్దనో కాదురా. ఏయ్, ఎవడ్రా నువ్వు? సార్, బాబు కిడ్నాప్ అయిపోయాడు సార్. బాబు ఇంకా బయటికి రాలేదు సార్. ఎలా వస్తాడ్రా కిడ్నాప్ అయిపోతే? బాబు రాకుండా ఎలా కిడ్నాప్ అవుతాడు? అసలు ఏం జరిగింది సార్? ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా? స్పెషల్ ఆఫీసర్ నని పెద్ద పుడింగినని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా. ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాలా? రే ధర్మభాయ్, నన్ను ఫూల్ని చేసి వాడిని తీసుకెళ్ళావు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వదలనరా. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా. ఇంతటితో అన్ని వదిలేరా. ఎందుకు వదలాలమ్మా? ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు. నోర్లేని నందిని హాస్పిటల్ పాలు చేశారు. ఆకాష్ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. సార్, బాబు ఫోన్ నుంచి కాల్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో, ధర్మాబాయ్, ఆకాష్ నేం చేయకు. నీకేం కావాలన్నా అరేంజ్ చేస్తాం. వాడిని వదిలేయాలంటే నాకు స్నేక్స్ కావాలి. నేను అడిగింది స్నాక్స్ కాదురా, స్నేక్స్. పాములా? పాములా? ఎస్ రేయ్, నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఓవర్గా రియాక్ట్ అయినా ఇక్కడ నీ కొడుకు బతకడు. నేనికిచ్చే టైం 2 గంటలు మాత్రమే. రే, ముందు మీరందరూ వెళ్ళి తలో పామును తీసుకురండ్రా. కోడిగుడ్లో పాలు అంటే కిరాణా కొట్టకెళ్ళి తీసుకొస్తాం. ఈ పాము నేడికెళ్ళి తీసుకురావాలి సార్. నాకు పాములంటే భయం సార్. టీవీలో నాగిని సీరియల్ వస్తుందంటే ఇంటికే పోను సార్. ఆఫ్టర్ ఆల్ పాముని పట్టుకోలేరా పిచ్చి సన్నాసులారా. వెంటనే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండ్రా. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటా కదా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. ఒరే దాసు, చెప్పు సామే. అర్జెంట్ గా 2 పాములు కావాలి. అది 2 గంటల లోపే కావాలి. 2 గంటల పాము కాదు, పాము జాడవులు పట్టుకెళ్ళాం సామే. పాములు కావాలంటే అడవులు పోవాలా, బొక్కలు ఎక్కడ, పుట్టలు ఎక్కడ వెతకాల, మాట ఎలా, పొగ పెట్టాలా, ఊదురు పెట్టాలా, ఎరకలు వదలాలా. వాన రాకడా పాము పోకడా చెప్పడం చాలా కష్టం సామే. సార్, వీడు చెప్పే లెక్కను బట్టి చూస్తే 2 మంత్స్ పట్టేలా ఉంది సార్. మీరు ఉండండి సార్, మన పాముల సత్తి గారికి ఫోన్ చేస్తా కదా. హలో సతీ, 2 పాములు కావాలరా. ఏంటి పాములా? అవునరా, పాములే. అర్జెంట్ గా పట్టుకోరా. అయ్యగారు, పాములు పట్టడం మానేమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది. అందుకే పాములు పట్టడం వదిలేశా. రేయ్, కావాలంటే నీ పిల్లని వదిలేయ్. ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. ముందు పాములు పట్టుకోరా. రాయ్, నీ తల్లి పాలుతున్నాయాలా? నేను ఇప్పుడే పోయి పాముల పుట్ల పాలు పోసొస్తాంటే నా మొగుడిని పాములు పట్టుకోమంటావరా? నా రాలు గుంచుతా బిడ్డ. అది కాదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి అవసరం. మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ అయ్యా గా మినిస్టర్ గారికి అవసరమైతే 6 నెలలు పట్టుకోమన్నా, 2 నెలలు పట్టుకోమన్నా, కొడుకు నెలలు పట్టుకోమను. అమ్మా, అతను కొడుకుని ఒకటి పట్టుకుంటేనే మేము పాములు కావాలని అడుకుంటున్నాం. రేయ్, ఆ మినిస్టర్ గారు ఒక బొక్క ఫకీర్ గడ్రా. ఆ లపోట్ గాడిని, ఆ లపకి గాడిని, ఆ చెత్తనాయ నెల్లి పట్టుకోమనరా. పెట్టిన ఫోను. రే, నా పేరు చెప్పగానే ఇలా తిడుతున్నారేంట్రా? ఇంతకన్నా ఘోరంగా తిడతారు సార్, కానీ మేము చెప్పాము. అన్నా ఒక పని చేద్దాం. స్నేక్ రాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు అని కొట్టానా? హలో స్నేక్ రాజా, సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావట కదా. అర్జెంట్ గా 2 పాములు హోమ్ మినిస్టర్ గారికి పంపించు. కాల్ షీట్ లెక్క డబ్బులు ఇస్తాం. అబ్బే, షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమో అడుగుతున్నారు సార్. పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా. అంతేకాదు, రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు. ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు, ఒరిజినల్ కాదు. పాములు మెయింటైన్ చేయలేక వదిలేశా.
ఓ ముంగీస్ ఉంది, కావాలంటే పంపిస్తా. ముంగీసా? సార్ ముంగీస్ ఉందట, పంపించేద్దామా? రే ఈ ముగ్గీసలకి పాములకి పడదురా. ఇప్పుడు ఈ కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా? పాములే కావాలంటే కుదరదప్ప. చూడాలనుకుంటే జూలో ఉంటే వీళ్ళు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఐడియా. పాముల్ని జూ నుంచి పంపిద్దాం. పోనీరా. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దీన్ని ఫాలో కాలేం సార్. ఇప్పుడేం చేద్దాం? వాడికి తెలియంది ఒకటి ఉంది. ఆ పాము గుట్టుకి చిప్ అటాచ్ చేసి మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సార్ సార్ సార్, ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్. నీకు భయంగా ఉంటే ఆగిపో. నేను వాడికంటే డేంజర్. వాడు నేను ఈ రోజు తెలిపోవాలి. సార్ సార్ నా మాట వినండి. సార్ సార్ జల్దీ జల్దీ. ఫాస్ట్ ఫాస్ట్. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సార్. ఏం ఆ హోమ్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్. ఇంత తప్పు వాడేం చేశాడు? చంటి చంటి చంటి. రే ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావా? పార్లమెంట్ చూసొస్తావా? ఆంధ్ర భవన్ చూసొస్తావా? నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు. భారతదేశం బాగుపడిపోవాలని, అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్. మేం మాత్రమే బాగుండాలి, మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్. ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్, రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్. వాడు అడిగిన కంపెనీ రాసి, లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోద్ది. రే లోపల నా కొడుకున్నాడు. వాడి చేతిలో పాముంది. అమ్మాయి వయసులో ఆలోచించు. అమ్మాయి మోగదురా, వదిలేయండ్రా. వాడు సైకోనయ్యా. అమ్మాయిల్ని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడికి అలవాటు. నువ్వు సంతకాలు పెట్టు, వదిలేస్తాడు. రస్తే బాగా భయస్థిరాల్లో ఉంది, భయపడింది. నేను బతికించుకుంటాను. చచ్చిపోయిందా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా? చంపేరా వాణ్ణి. వెంకటేశ్వరరావు, చాలా లేటుగా వచ్చావు. వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసిచ్చేసి చచ్చిపోయారు. ఇది చాలా అన్యాయం సార్. ఎక్కువ ఫీల్ అవ్వకు. ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది. అర్థమైందా? బాడీల్ని డిస్పస్ చేశాయి. పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడి ఇంట్లో పడేయండి. అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా. ఆ విషయం తేజకి చెప్పా. అప్పటినుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్,
పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా? కత్తి పట్టిన ప్రతి వాడికి ఓ కారణం ఉంటుంది. ఇలా చంపకుంటూ పోతే చట్టం, న్యాయం, పోలీసులు ఎందుకు ఉండేది? తప్పుకో. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. నన్ను వదిలేరా, ఇవి చంపేస్తారా నన్ను వదిలేరా. వదలమంటే నందిని వదిలేరా, నంద కిషోర్ గారిని వదిలేరా, నిన్నెందుకు వదలాలరా? నాకేదైతే మా నాన్న నిన్ను చంపేస్తాడరా, నిన్ను వదలడు. అరవరా, ఇంకా గట్టిగారు. ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి, మీ అన్యాయాలని బయటికి రావాలి. అరో అరూ బే.